హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? వెల్కమ్ టు సునందాస్ డైరీస్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మీకు థంబ్నెయిల్ చూసిన వెంటనే అర్థమై ఉంటుందండి. అంటే ఫ్రూట్స్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటాయన్నది. యాక్చువల్గా మా ఇంట్లో నుండి ఒక 10 సంవత్సరాల కిందటి నుండి నైట్ టైం డిన్నర్ చేయడం అనేది కంప్లీట్గా మానేసామండి. గ్రాడ్యువల్గా ముందు తినేవాళ్ళము చపాతీ కర్రీస్ అట్లా అని. ఇప్పుడు ఫ్రూట్స్ యొక్క ఎసెన్షియాలిటీ తెలిసిన తర్వాత ప్లస్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మేము కూడా కొద్దిగా హెల్త్ కాన్షియస్లో ఉంటాం కాబట్టి మా ఇంట్లో నైట్ టైం డిన్నర్ అనేది కంప్లీట్గా మానేసామండి. 7 o'clock అయ్యేటప్పటికి నాకు ఈ డ్యూటీ స్టార్ట్ అవుతుందండి. ఖచ్చితంగా 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటాయి, మా ఇంట్లోనే కాదు. ఎందుకంటే ఏ సీజన్కి తగిన ఫ్రూట్స్ ఆ సీజన్లో ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వాటర్ మెలన్ ఎక్కువగా ఉంటుంది, కర్బూజా ఉంటుంది, తాటి గింజలు ఉంటాయి. కాబట్టి మనము మన ఇంట్లో ఖచ్చితంగా ఎవరి ఇళ్ళల్లో అయినా సరే 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి జామకాయ, బొప్పాయికాయ మస్ట్ ఉంటుందండి. ఇంకా సమ్మర్లో మాత్రమే దొరికే ఫ్రూట్స్ని మనము ఏ సీజన్కి ఆ సీజన్ ఎప్పుడు కూడా మిస్ కాకోకుండా మనం ఫ్రూట్స్ తినాలండి. ఫ్రూట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇంకా నేనేం సపరేట్గా చెప్పాల్సిన పని లేదండి, మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను. ఈ అలవాటు మనము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చేస్తే బాగుంటుందండి. మన ఫీలింగ్ మాత్రమే నైట్ టైం ఏదో తినాలి కదా పండ్లు ఏం సరిపోతాయని. ఒకసారి ఇట్లా ప్రాక్టీస్ చేసి చూడండి, అలవాటు చేయండి. కొన్ని రోజులు కావాలంటే కొన్ని ఎక్కువగా ఫ్రూట్స్ తినాలనుకోండి, అలవాటు అయిపోతుంది. అంటే అనవసరంగా రైస్ తినడము, మిల్క్ ప్రోడక్ట్స్ తినడము, ఇవన్నీ మనం ఆటోమేటిక్గా తగ్గించగలుగుతామండి. మా ఇంట్లోనైతే 10 years నుంచి నైట్ టైం కిచెన్లోకి పోయే ప్రసక్తే ఉండదండి. మధ్యాహ్నం లంచ్ అయిపోతేనే అన్నీ మిగిలిన కూరలు అవంతా కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా నైట్ టైం 7 o'clock నుంచి ఈ కార్యక్రమం అయితే నాకు స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ నేను ఏదైనా ఫంక్షన్కి అలా వెళ్ళాల్సి వచ్చినా కూడా ఫ్రెండ్స్తో, నేను మాత్రం 6:30 ఆ టైంకి అన్నీ కట్ చేసేసి ఇలాంటి బౌల్స్లో సపరేట్గా పెట్టేసి వెళ్ళిపోతానండి. మీకు బాగా తెలుసు అనుకుంటానండి అందరికీ, ఈ పండ్లు ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, వెయిట్ కంట్రోల్లో ఉంటుందండి. అదిగాక ఈజీగా డైజెషన్ అవుతుంది. లాక్సేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి ఇందులో. కాబట్టి పెద్దవాళ్ళకి ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం బాగుంటుంది. కాన్స్టిపేషన్ ఎక్సెట్రా వంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటుందండి. మా ఇంట్లో మా ఫాదర్కి 83 years, మా అమ్మగారికి 75 years ఉన్నాయండి. ఎటువంటి జబ్బులు లేకుండా ఉన్నాయంటే నేను అనుకుంటాను మా లైఫ్ స్టైలే కారణమని. ఇంకా మీకు బాగా తెలుసు, ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ పోతే మన స్కిన్ టోన్ బాగుంటుంది. ఇది హైడ్రేట్స్ ద బాడీ అండి. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుందంటే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుందండి బాగా. ఇంకా చాలా ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏమవుతుందంటే మనకి చాలా హెల్త్కి ఉపయోగపడుతుంది. బాడీని అసలు మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా కాపాడుతుందండి. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తప్పకుండా కొనడానికి ట్రై చేసి తినడం అలవాటు చేయాలండి. దీనివల్ల మన లేడీస్ కూడా చాలా వర్క్ బర్డెన్ తగ్గుతుందండి. అంటే వంట వండడము, ఆయిల్ కన్సంప్షన్, అనవసరంగా అన్నీ కుక్ చేసి చేయడం వల్ల అందరూ తింటారు. అనవసరంగా వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతాము. ఇవంతా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటేనండి ఖచ్చితంగా ఇలాంటి హ్యాబిట్స్ అయితే మనం నేర్చుకోవాలండి. ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది ఎవరికైనా సరే. అదేంటి ఏమీ తినకోకుండా ఎలా ఊరికే ఫ్రూట్స్ తిని కడుపు నిండుతుందని ట్రై చేసి చూడండి, అలవాటు అవుతుంది. మన మనసేనండి అది. మన మనసుకి కడుపులో టైంకి తినాలి అని ఒక రకమైన ఫీలింగ్ పెట్టుకుని ఉంటాం. మనము తినుకోకుండా కూడా మనం ఉండగలం. అలా అని మనము మంచి హెల్త్ ఇవి తింటున్నాం కదండి, అంటే హెల్తీ ప్రొడక్ట్స్ తింటున్నాం కాబట్టి అలాంటి ఫీలింగ్ ఏం రాదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేదు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనేవాళ్ళు ఖచ్చితంగా మజ్జిగ అయితే తాగండి. చెంబు నిండా మజ్జిగ తాగేస్తారనుకోండి, వాటర్ కంటెంట్ ఆటోమేటిక్గా వెళ్తుంది, మనకు ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది వాటర్ ఎక్కువగా పోయి. కాబట్టి నేను చెప్పే సలహా ఏమంటే అసలు ఒకసారి అయితేనండి మీరు ఒక డిన్నర్ కానీ, లేదంటే కొంతమంది మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇష్టపడరు కాబట్టి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ లేదండి. నేనైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఫ్రూట్స్ తీసుకునే వెళ్తాను. కాబట్టి మా ఇంట్లో రెగ్యులర్గా ఇదే ఉంటుందండి. ఒక 10 years అవుతుంది ఇలా నేను డిషెస్ అన్నీ కలిపి ఎట్లా చేసేస్తాను విడివిడిగా. మా నాన్నకైతే అట్లా అన్ని రకాలు కలిపితే ఇష్టం ఉండదు, ఆయనకి ఒకటే కావాలంటారు ఏదైనా సరే. నేను మాత్రం అన్ని రకాలు వేసుకొని తింటానండి. మా వారికి కూడా అన్ని రకాలు కావాలంటారు, పెడతాను. ఇష్టమైన వాళ్ళు అన్ని రకాలు తింటారు, ఇష్టం లేని వాళ్ళు ఒకటే రకం తింటారని అలా విడివిడిగా డిషెస్లో మాత్రం కట్ చేసి పెడతానండి. నేను ఎవరింటికి వెళ్ళినా ఫ్రూట్స్ పెడితే వదలకుండా తింటానండి. మా ఇంటికి వచ్చి అలాగే పెడతానండి. కాబట్టి ట్రై చేయండి మీరు కూడా.